హలో నమస్తే. కరెక్ట్‌గా ఒక వారం క్రితం ఐ హావ్ సీన్ ఎ న్యూస్ ఇన్ సమ్‌వేర్. నేనది రిట్రీవ్ చేయలేకపోయాను కాబట్టి ఒక న్యూస్ అయితే చూసానేందంటే, ఢిల్లీ నుంచి రాగానే జగన్‌మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ అవుతారు. నేను అసెంబ్లీకెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీకి వెళ్ళి అక్కడ కొన్ని సమస్యలను ప్రస్తావించాలని జగన్‌మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారని చెప్పేసి ఒక వారం క్రితం ఒక తెలుగు న్యూస్ పేపర్, ఒక న్యూస్ ఆన్‌లైన్ న్యూస్‌లో చదివా. నేను అప్పుడే అనుకున్నాను, అచ్చా ఇట్స్ మంచిది, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నారు, మంచి పని చేస్తున్నారని నేను మనసులో అనుకున్నా. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు, ఏదో ఈ ల్యాండ్కి సంబంధించినదే అడవిలో సంబంధించిన ఒక ల్యాండ్ ఆరోపణలు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, మీకు చేతనైతే మీకు దమ్ముంటే మీ ప్రభుత్వమే కదా, మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, అవన్నీ చాలా లీగల్గా నేను కొనుక్కున్నాను, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే అవి లీగల్గా నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, వాళ్ళ ప్రభుత్వంలోనే ఈ యొక్క డాక్యుమెంట్స్ నాకు వచ్చాయి, కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు అరెస్ట్ చేసుకోండి, నేను దీన్ని అసెంబ్లీలో తేల్చుకుంటా అన్నారు. అంటే ఈయన రెండోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి గారు కూడా ఒక వీడియోలో దాన్ని కూడా ఎతికా నేను. బట్ 100% షూర్ నేను ఆ పదం విన్నాను ఆయన ప్రెస్ మీట్లో. నేను దీన్ని అసెంబ్లీలో తేల్చుకుంటాను, నేను అసెంబ్లీలో నిరూపిస్తాను అవసరమైతే అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆ హింట్ ఇచ్చారు మేము అసెంబ్లీకి వెళ్దామని. అని అంటే అర్థం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ముందుగానే అసెంబ్లీకి వెళ్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక నిర్ణయానికి వచ్చి అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో కొన్ని సమస్యలను ప్రస్తావించాలి రాష్ట్రానికి సంబంధించినని వాళ్ళు అనుకుంటున్న ఈ సమయంలో అది లీక్ అయ్యి, వీళ్ళకి లీక్ అయ్యి కూటమి ప్రభుత్వానికి, కూటమికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్కి, ఆ స్పీకర్కి లీక్ అయ్యి, ఇదిగో అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీకి వద్దామని అనుకుంటున్నారంట అని అనుకుని రాకూడదని, వాళ్ళని ఆపాలని మీరు ఒక కొత్త దీన్ని మొదలెట్టారు. ఏం మొదలెట్టారు వీళ్ళు? మీరు అసెంబ్లీకి రాకపోతే 60 రోజుల కిందకి అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పి నిన్న ఆయన రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ఢిల్లీ పోయిన తర్వాత. అక్కడ ఏమని చెప్పారు? 60 రోజుల కిందకి అసెంబ్లీకి రాకపోతే మేము రద్దు చేస్తాము అని అన్నారు. సభ్యత్వాన్ని రద్దు చేస్తామన్నారు. 60 రోజులంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 రోజులు కాల, ఎందుకంటే 60 పని దినాలు. ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీ పెట్టిందే 2 సార్లు పెట్టారు. ఫస్ట్ ఇంటరిమ్ బడ్జెట్ పెట్టినప్పుడు ఒక పెట్టారు, తర్వాత ఫుల్ బడ్జెట్ పెట్టినప్పుడు రెండో అసెంబ్లీ పెట్టారు. ఇంటరిమ్ బడ్జెట్ అప్పుడు ఒక 5 రోజులు, ఇప్పుడు రెండో బడ్జెట్ అప్పుడు ఒక 5-10 రోజులు, మహా అయితే 10-15 రోజులు మీరు పని దినాలు పెట్టారు ఇప్పటికి అసెంబ్లీకి. 60 రోజులు అంటే ఇంకా చాలా రోజులు ఉంది. ఓకే, ఇంకా చాలా రోజులు ఉంది 60 రోజులు కావటానికి అసెంబ్లీకి. ఆయన సభ్యత్వ రద్దు అనేది అది ఇప్పుడు దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ఆల్ ఇప్పుడు. కానీ నిన్న మొన్నటి నుంచి న్యూస్ ఛానల్స్ డిబేట్స్లో జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం రద్దు చేస్తారు మీరు అసెంబ్లీకి రాకపోతే. ఎవరో ఒక స్పెషల్ బులెటిన్ వేసాడు ఒక టీవీలో, 11 మంది సభ్యులు సభ్యత్వం రద్దు అని చెప్పేసి ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేనేమన్నానంటే, వాళ్ళు వద్దామని అనుకుంటున్నప్పుడు మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారు కదా ఇంటెన్షనల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సభ్యత్వం రద్దు అనే ప్రస్తావనే ఉండదు, ఎందుకంటే మీరు 60 పని దినాలు ఇంకా కాలేదు, అది కావటానికి ఇంకొక సంవత్సరం పట్టిద్ది, కాబట్టి రద్దు అనే ప్రస్తావన లేదు. ఒకవేళ 60 దినాలు అయినా సరే వాళ్ళు అవసరమైతే వచ్చి రిజిస్టర్ సంతకం చేసి వచ్చి వాళ్ళు క్యాబిన్లో కూర్చుంటారు, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరు క్యాబిన్లోకి వచ్చి గొడవ చేస్తారా ఏంటి? అసెంబ్లీలో ఉంటేనే కదా మీరు జగన్ గారిని అవమానించాలన్నా, వైఎస్ఆర్సీపీని అవమానించాలంటే మీరు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళని మీరు అవమానించగలరు. కానీ వాకౌట్ చేసి ఏదో గొడవ చేసి మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళ క్యాబిన్లో కూర్చుంటే మీరేం చేయలేరు కదా వాళ్ళని. ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసము, ఇదిగో పాలకపక్షం ప్రతిపక్షం మీద ఇద్దరి మధ్య కూడా సంభాషణ జరగాలి, ఒక ఆర్గ్యుమెంట్ జరగాలి, చర్చ జరగాలి, ఒక డిస్కషన్ అనేది జరగాలి. కాబట్టి మనం వాళ్ళు వద్దామనుకుంటున్నప్పుడు మనం ఇన్వైట్ చేద్దాము, లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ డిస్కస్, ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది స్టేట్ అనేది వదిలేసి ఈ చెత్త రాజకీయాలు చేయటం ద్వారా చెత్తగా ఆయన్ని మీరు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అని నాకు అనిపిస్తుంది. ఆ వద్దాము అనుకునే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు 11 మంది. ఆ 11 మంది ఈ టైంలో మీరు రాకపోతే రద్దు చేస్తాము, మీరు రాకపోతే 60 పని దినాలు రాకపోతే మీ పని మీ అంతు చూస్తామని అనటం వాళ్ళని రెచ్చగొట్టడమే. ఓకే,
ఇది ఇది అసలు కాంటెక్స్ట్ గానే కాదు. వాళ్ళు మీరు అనవసరం రెచ్చగొడుతున్నారు. వద్దాం ఇప్పుడు వాళ్ళ మనసు మార్చుకున్నారనుకోండి, ఏందిరా వీళ్ళేందో మన సభ్యత్వం రద్దు చేస్తారంట, చూద్దాము ఎలా సభ్యత్వం రద్దు చేస్తారని చెప్పి ఇప్పుడు ఇగోలు రాజకీయం అంటే ఉండేదే భయంకరమైన ఇగో ఉండేది రాజకీయాల్లో. ఏ నాయకుడు తగ్గడు, ఏ పార్టీ తగ్గదు. అలాంటి ఆ యుగోకు పోయి ఇప్పుడు వాళ్ళు సంతకం పెట్టి వచ్చి క్యాబిన్లో కూర్చుంటే రాష్ట్రానికి అక్కడ జరగాల్సిన కొన్ని చర్చలు జరగాలి కదా. అసెంబ్లీని చూడటం మానేశారండి. ఇప్పుడు మాలంటల్ మేము అసెంబ్లీ లైవ్ వస్తే చూసేవాళ్ళమే, అసెంబ్లీ లైవ్ వస్తుంటే మానేసాం. ఎందుకంటే ఒక వన్ సైడెడే కదా, అది వన్ సైడ్ ఆర్గ్యుమెంటే కదా. గ్రూప్ డిస్కషన్ అంటే ఇటు ప్రో అండ్ అపోజిట్లో డిస్కషన్ జరుగుతూ ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు నేను అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా పార్లమెంట్ లైవ్ చూసేవాడిని కాదు. ఇప్పుడు పార్లమెంట్ లైవ్ చూస్తున్నాం మేము. ఎందుకంటే అక్కడ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది రాహుల్ గాంధీకి, మోడీ గారికి. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం చాలా బలంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు అసలు. లోపల అసెంబ్లీలో వన్ సైడెడ్ జరుగుతుంది, కానీ అసెంబ్లీ చూడటం మానేసాం. ఇప్పుడైనా చూద్దాము. మేము అనుకున్నాము, నేను పర్సనల్గా చాలా రోజుల నుంచి అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే అవమానిస్తారు. అయితే ఏంటి అవమానించారనుకోండి, ప్రజలు చూస్తూ ఉంటారుగా. చంద్రబాబు నాయుడు గారిని అవమానించినందుకు కదా ఆయన మళ్ళీ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రజల కోసం అవమానపడాలి, నన్ను అవమానిస్తారేమో, మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, మా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది, కుటుంబానికి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కూడా రాజకీయ నాయకుడికి ఉండకూడదు కూడా. నిజం చెప్పాలంటే ప్రజల కోసం ఎంత దూరమైనా పోవాలి. ఏ లీడర్ దట్ ఈస్ రిప్రజెంటింగ్ ది పీపుల్స్ ఆస్పిరేషన్స్ అండ్ పీపుల్ ఇంట్రెస్ట్. వాళ్ళు వెళ్తారు, ప్రజల కోసం వెళ్తారు, కూర్చుంటారు. వాళ్ళు కనుక అసెంబ్లీలో వాళ్ళు అవమానించబడ్డారంటే ప్రజలు గమనిస్తారు, ప్రజలు ఓట్లలో తీలుస్తారు దాన్ని. ఓకే, కాబట్టి అదే ఇప్పుడు వాళ్ళు వెళ్దామని అనుకుంటున్నారని నేను న్యూస్లో చదివాను అన్న వారం క్రితం. ఇది ఎక్స్పెక్ట్ చేయాల. ఇప్పుడు వీళ్ళందరూ అనవసరంగా కూర్చొని ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. ఇది యాంటీ క్యాంపెయినింగ్ మొదలెట్టేసి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మీరు రాకపోతే రద్దు చేస్తాం, ఇటు మేము భయపెట్టాలకు వస్తున్నారు. లేదంటే దెబ్బకే భయపడి అసెంబ్లీకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పేపర్లు వేసి మళ్ళీ ట్రోలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే కదా అర్థం. వద్దామనుకున్న వాళ్ళని రానివ్వాలి, కానీ వద్దామనుకున్న వాళ్ళని రానివ్వాలి, ఒక డిస్కషన్ కూర్చోబెట్టాలి. కానీ మీరు అదే దెర్ ఇస్ నో కోఆపరేటివ్ మీడియా, దెర్ ఇస్ నో కోఆపరేటివ్ పాలిటిక్స్ ఇయర్. అది మొత్తం అసలు నిన్న చూడండి, అక్కడ తిరుపతిలో వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఓట్లు వేయించుకున్నారు. అట్లాంటి గెలిపిందుకు అవసరం మనకి? అది తిరుపతిలో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఓట్లు వేయించుకున్నారు, అద్దాలు పగలు కొట్టి ఓట్లు వేయించుకున్నారు. అంత అవసరం ఏముంది అంట. మొత్తాన్ని ఇప్పుడు అన్ని చోట్ల మీరే గెలిస్తే ప్రతిపక్షం ఉండాలి కదా అంట. నేను ప్రతిపక్షం రాకపోతే నష్టం జరిగేది ప్రజలకు కదా. వన్ సైడెడ్ డెసిషన్స్ వెళ్ళిపోతాయి కదా. డెమోక్రసీలో వీ నీడ్ అపోజిషన్ ఇన్ ద డెమోక్రసీ. చాలా టూ మచ్గా జరుగుతుంది మీడియాలో నా ఉద్దేశం. థ్యాంక్ యూ.